హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 35. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సిద్ధు కార్ పార్క్ చేసి కాలేజ్లోకి ఎంటర్ అవుతుండగా అతనికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు రణధీర్, నిప్పులు చిమ్ముతున్న కళ్ళతో భస్మం చేసేలా చూస్తూ. అతన్ని చూడగానే షాక్ అయిపోయిన సిద్ధు అడుగులు అక్కడే ఆగిపోయాయి. రణధీర్ చక్రవర్తి, నువ్వేంటిక్కడ? రణధీర్ సిద్ధు దగ్గరికి అడుగులు వేసి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకు మార్నింగ్ పార్సల్ అందుంటుంది అని అంటుంటే సిద్ధు వెకిలిగా నవ్వి, రణధీర్ చక్రవర్తి, వాట్ యూ థింక్? నువ్వు నన్ను బెదిరిస్తే నేను వెనక్కి తగ్గుతాను అనుకుంటున్నావా? ఐ లవ్ ఆరుహి అండ్ ఐ విల్ హ్యావ్ హర్ అని అన్నాడు. వెరీ ఫన్నీ. రణధీర్ తల అడ్డంగా ఊపుతూ నవ్వుకుని, మీ అన్నయ్య పేరేంటి? పరీక్షిత్ చౌదరి. వాడే నన్ను డైరెక్ట్గా ఓడించలేక అడ్డదారులు తొక్కుతున్నాడు. బచ్చాగాడివి. నా ముందు నువ్వెంత? ఆ రోజు స్టేజ్పై ఆరుతో క్లోజ్గా ఉన్నందుకు జస్ట్ వార్నింగ్ వదిలేస్తున్నాను అని అంటూనే పిడికిలి బిగించి సిద్ధు మూతి మీద బలంగా కొట్టాడు రణధీర్. దెబ్బకి మూతి పగిలి రక్తం చెందుతుంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని షాక్తో కూడిన కోపంతో రగిలిపోతూ రణధీర్ వైపు చూశాడు సిద్ధు. చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఆగి షాకింగ్గా చూస్తున్నారు. నేను నిన్నెందుకు కొట్టానో తెలుసా? సిద్ధు ప్రశ్నార్థకమైన కళ్ళతో అతని వైపు చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆరుహిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నావు కాబట్టి. నా బిజినెస్ జోలికి వచ్చినా సహిస్తానేమో కానీ నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే అస్సలు సహించను. రణధీర్ ఆవేశంతో ఊగిపోతూ ముక్కుపై గట్టిగా పంచివ్వడంతో ముక్కు పగిలిపోయి బ్లడ్ ధారగా ప్రవహిస్తుంది. అయినా రణధీర్ ఆవేశం చల్లారలేదు. మొహంపై మళ్ళీ గట్టిగా 2 పంచులిచ్చాడు. సిద్ధు కోపంగా రణధీర్ కాలర్ పట్టుకున్నాడు. ఆ మరుక్షణం రణధీర్ పాకెట్లో నుండి గన్ తీసి సిద్ధు పొట్టకి గుచ్చాడు. ఒక్క క్షణం సిద్ధు గుండె ఆగిపోయింది. డోంట్ యు డేర్! నిన్ను చంపడానికి కూడా వెనుకాడను నేను. బగబగ మండుతున్న కళ్ళతో చూస్తూ దవడలు బిగించి అంటున్న రణధీర్ని చూసి భయంతో సిద్ధు వెన్నెలో వణుకు పుట్టింది. అతని కాలర్ వదిలి వెనక్కి తగ్గాడు. ఆరుహి ఈజ్ మైన్, స్టే అవే ఫ్రమ్ హర్. చూపుడు వేలి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళు అని అరిచాడు. సిద్ధు మౌనంగా వెళ్ళిపోయాడు. పాకెట్లో కర్చీఫ్ తీసి బ్లడ్ తుడుచుకుంటూ అక్కడక్కడ ఆగి తన వైపు చూస్తూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు స్టూడెంట్స్. చాలా షేమ్గా అనిపించింది సిద్ధుకి. గుండె మండిపోయింది. కోపంతో రగిలిపోతూ బయటికి వెళ్ళాడు. రణధీర్ కారులో వెళ్ళిపోయాడు. అతని కార్ కాస్త దూరం వెళ్ళాక ఆరుహి, సాక్షి ఆటోలో కాలేజ్కి చేరుకున్నారు. క్లాస్కి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ గ్యాంగులుగా చేరి గోలగోలగా ఉంది. సౌమ్య, ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది సాక్షి తన ఫ్రెండ్ని. మన యాన్యువల్ డేకి గెస్ట్గా వచ్చారు కదా, ఆర్సీ ఇండస్ట్రీ సీఈఓ రణధీర్ చక్రవర్తి. రణధీర్ పేరు వినగానే ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి. ఏమైంది అని అడిగింది టెన్షన్గా. ఇందాకొచ్చి సిద్ధుని కొట్టాడు. షాకింగ్గా మొహాలు చూసుకున్నారు ఆరుహి, సాక్షి. కొట్టారా? ఎలా ఉన్నాడు ఇప్పుడు సిద్ధు? ఎక్కడున్నాడు? ఇంటికి వెళ్ళాడట. మొహం పగలగొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చాడట. అతనితో సిద్ధుకేం గొడవ ఏంటో. ప్రొఫెసర్ రావడంతో అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఇలాంటిది జరుగుతుందని ముందే ఊహించింది ఆరుహి. కొట్టడంతో ఆగిపోయినందుకు, తన పేరు బయటికి రానందుకు ఒకంత రిలీఫ్గా ఫీల్ అవుతూ తన ప్లేస్లో కూర్చుంది. ఇట్స్ ఓకే. ఆమె భుజంపై తట్టింది సాక్షి. ఆరుహి చిన్నగా నవ్వి డీప్ బ్రీత్ తీసుకుని లెక్చర్పై దృష్టి పెట్టింది. సిద్ధు డైరెక్ట్గా ఆఫీస్లో ఉన్న తన అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అసిస్టెంట్తో మాట్లాడుతున్న పరీక్షిత్ క్యాబిన్లోకి వచ్చిన తమ్ముని చూసి అసిస్టెంట్ని వెళ్ళమని చెప్పి తమ్ముడు వైపు తిరిగాడు. అతని చిట్లిని పెదవి, వాపొచ్చిన మొహాన్ని గమనించి, ఏం జరిగిందిరా? ఈ దెబ్బలేంటి? మళ్ళీ యాక్సిడెంట్ అయిందా ఏంటి అని అడిగాడు గాబరాగా. ఆ రణధీర్ కొట్టాడు. తమ్ముడి మాటలు విని పరీక్షిత్ మొహం కోపంతో ఎర్రబడింది. కాలేజ్లో అందరి ముందు కొట్టి వార్నింగ్ ఇచ్చాడు. నా ఫేమ్ అంతా పోయింది. కాలేజ్ అందరి ముందు నా పరువు పోయింది. ఇప్పుడు అందరూ నా గురించే మాట్లాడుకుంటారు. పరీక్షిత్ తమ్ముడిని హక్ చేసుకుని, నా తమ్ముడిని కొడతాడా? వాడి అంత చూస్తాను. రణధీర్, నిన్ను వదిలిపెట్టనురా. కోపంతో పిడికిలి బిగించాడు పరీక్షిత్.
సాక్షికి ఈవినింగ్ హోటల్లో ఇంటర్వ్యూ ఉండడంతో కాలేజ్ నుండి త్వరగా ఇంటికి వచ్చేశారు సాక్షి ఆరుహి. త్వరగా రెడీ అవ్వాలి. ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో ఏంటో. ఎవరు చేస్తే ఏంటి, నీకు టాలెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్గా రణధీర్ జాబ్ ఆఫర్ చేశాక ఇంకా టెన్షన్ ఎందుకు, జాబ్ కన్ఫర్మ్ నీకు. ఆరుహి మాటలకు చిన్నగా నవ్వింది సాక్షి. అడగకుండానే హెల్ప్ చేశారు. మీ డెవిల్లో కూడా మంచితనం ఉంది, అర్థం చేసుకో. ఆరుహి బుగ్గలు పట్టి లాగుతూ అంది సాక్షి. చిరు కోపంగా చూసింది ఆరుహి. సాక్షి నవ్వి, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈరోజు లీవ్ తీసుకోమన్నాడని చెప్పావు కదా. ఈరోజు లీవ్ తీసుకోమన్నాడు. రేపు వచ్చి సైన్ చేయమన్నాడు. రేపు నాతో సైన్ చేయిస్తానని ఛాలెంజ్ కూడా చేసి వెళ్ళాడు. వాడికి అంత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. ఏం చేస్తాడో అని భయంగా ఉంది అంది ఆరుహి. తనకి ఎలా ధైర్యం చెప్పాలో సాక్షికి అర్థం కాలేదు. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది ఓదార్పుగా. రణధీర్ సార్ చేసేది గుడ్ థింగ్ అని నేను చెప్పాను. కానీ ఒక్క విషయం ఆరుహి, పైకి చెడ్డగా కనిపించే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, పైకి మంచిగా కనిపించే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. ఎగ్జాంపుల్ ప్రణయ్ ఎంత మంచివాళ్ళ నటించాడు. ప్రేమ అని మాయమాటలు చెప్పి వాడి కోరికలు తీర్చుకున్నాడు. నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా బ్రేక్ చేశాడు. ఇక్కడ రణధీర్ సార్ తను నీ నుండి ఏం కోరుకుంటున్నాడో డైరెక్ట్గా చెప్తున్నాడు. కోరిక అని చెప్తున్నాడు, కానీ కోరిక తీర్చుకుని నేను వదిలేయాలి అనుకోవట్లేదు. నీ మీద ప్రేమ పెంచుకున్నాడు, నీకోసం పిచ్చివాడవుతున్నాడు. ప్రణయ్తో కంపేర్ చేస్తే రణధీర్ సార్ చాలా అంటే చాలా బెటర్. నువ్వు అతన్ని యాక్సెప్ట్ చేస్తే నీ లైఫ్ బెటర్ అవుతుందని నాకు అనిపిస్తుంది అంది. ఆరుహి దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది మళ్ళీ, ఆల్ ది బెస్ట్. తనని హక్ చేసుకుని వదిలి ఆరుహి తన రూమ్కి వెళ్ళగా తనని బాధగా చూస్తూ రెడీ అవ్వడానికి వెళ్ళింది సాక్షి. ఫాస్ట్గా రెడీ అయిపోయి మ్యారీడ్ హోటల్కి చేరుకుని రణధీర్ కార్డ్ని రిసెప్షన్లో ఇచ్చింది. అది చూసిన రిసెప్షనిస్ట్, సార్ మీటింగ్లో ఉన్నారు, 5 minutes వెయిట్ చేయండి అంది. ఓకే. చైర్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్న సాక్షి 5 minutes తర్వాత రిసెప్షనిస్ట్ ఎండి క్యాబిన్కి వెళ్ళమని చెప్పడంతో అతని క్యాబిన్కి వెళ్ళింది. జుట్టు సరి చేసుకుని డీప్ బ్రీత్ తీసుకుని క్యాబిన్ డోర్ నాక్ చేసింది. కమిన్. లోపలికి వెళ్ళింది సాక్షి. ఎదురుగా చైర్లు దాదాపుగా 32 years ఏజ్ ఉన్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ కూర్చుని ఉన్నాడు. సిస్టంలో తలదూర్చిన అతన్ని చూస్తూ, గుడ్ మార్నింగ్ సార్ అంది సాక్షి చిరునవ్వుతూ. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ సీట్. ల్యాప్టాప్ పక్కన పెట్టి తన వైపు చూశాడు అతను. చైర్లో కూర్చుని అతనికి ఫైల్ అందించిన సాక్షి కళ్ళు అతని ముందున్న నేమ్ ప్లేట్ మీద పడ్డాయి. ఆకాష్ కృష్ణ, ఎండి. ఆకాష్ తన ఫైల్ని చూసి, మీ సాక్షి, నీ లాస్ట్ జాబ్ ఎందుకు వదిలేశావు? అది కూడా చాలా మంచి హోటల్ కదా అని అడిగాడు. అది మేనేజర్ బిహేవియర్ వల్ల ఆ జాబ్ వదిలేసి వచ్చింది సార్. హో, ఓకే, ఫైన్ అని అంటూ జాబ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. సాక్షి అన్నింటికి చక్కగా ఆన్సర్స్ ఇస్తుంటే ఇంప్రెస్ అయ్యాడు ఆకాష్. వెల్డన్ సాక్షి, దిస్ జాబ్ ఈజ్ యువర్స్. టుమారో నుండి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సాక్షి సంతోషంగా నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యవగా, వెల్కమ్ టు మ్యారియట్ అని అంటూ సాక్షి చేయితూ చెయ్యి కలిపాడు ఆకాష్. ఐఎమ్ ఆకాష్ కృష్ణ. నువ్వు నా అసిస్టెంట్గా వర్క్ చేయబోతున్నావు. రణధీర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ హీఈస్ అ కో పార్ట్నర్ ఆఫ్ దిస్ హోటల్. ఆకాష్ మాటలకు ఆశ్చర్యపోయింది సాక్షి. తన టేబుల్ డ్రాయర్ నుండి ఒక ఫైల్ తీసి సాక్షి ముందు పెట్టి, ఇందులో నా వర్క్ డీటెయిల్స్ అండ్ క్లయింట్ లిస్ట్ ఉంది. అండర్స్టాండ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ వర్క్ అకార్డింగ్లీ. యువర్ షిఫ్ట్ స్టార్ట్స్ ఎట్ 5 PM. ఈజ్ దట్ ఫైన్? ఎస్ సార్ చిరునవ్వుతో బదిలిచ్చింది సాక్షి. ఓకే సాక్షి, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సార్. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫైల్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోయింది సాక్షి. తను వెళ్ళగానే రణధీర్కి కాల్ చేశాడు ఆకాష్. రణధీర్, సాక్షికి జాబ్ కన్ఫర్మ్ చేశాను. ఆయన నువ్వు చెప్పినట్టు షీఈ్ రియల్లీ ఫిట్ ఫర్ దిస్ రోల్. రణధీర్ చిన్నగా నవ్వు, ఓకే, బీ కేర్ఫుల్ విత్ హర్. నీపై ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు, అండర్స్టాండ్? ఓకేరా బాబు, బాయ్ నవ్వుతూ అన్నాడు ఆకాష్. బాయ్. రణధీర్ ఫోన్ పెట్టేసి తన వర్క్లో పడ్డాడు. సాక్షి ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆరుహి కిచెన్లో వంట చేస్తూ ఉంది. ఆరుహి, నాకు జాబ్ వచ్చింది ఉత్సాహంగా అంటూ తన దగ్గరికి వెళ్ళింది సాక్షి. కంగ్రాట్స్ సాక్షి. హ్యాపీగా నవ్వుతూ తనని హక్ చేసుకుంది ఆరుహి. మ్యారియర్ హోటల్కి రణధీర్ సార్ కూడా పార్ట్నర్ తెలుసా? ఎండి అతని బెస్ట్ ఫ్రెండ్ అంట. ఆశ్చర్యపోయింది ఆరుహి. అతను మంచివాడేనా, లేదంటే ఆ రణధీర్లా ఉంటాడా?
ఒకంత గాబరాగా అంది ఆరుహి. అలా ఏం అనిపించట్లేదు, డీసెంట్ అండ్ కంపోజ్డ్లా ఉన్నాడు. అలా అయితే మంచిది. ఐ హోప్ హీ విల్ బీ ఎ గుడ్ పర్సన్. డిన్నర్ రెడీ, ఫ్రెష్ అప్ అయ్యరా. ఓకే. సాక్షి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళగా అన్ని టేబుల్పై సర్దేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంది ఆరుహి. కాసేపటికి సాక్షి రాగా ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరిన రణధీర్ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి గాఢ నిద్రలో ఉన్న ఆరుహి వైపు చూస్తున్నాడు. హాయిగా నిద్రపోతున్నావా? సూన్ ఐ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. ఇప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి నా కాంట్రాక్ట్పై సైన్ చేస్తావు అని నవ్వుకుని ఇమ్రాన్కి కాల్ చేశాడు. ఇమ్రాన్, నువ్వు ఒక పని చేయాలి. మీ ఆజ్ఞ సార్, ఏం చేయాలో చెప్పండి. రణధీర్ అతనికి ఏదో వివరించాడు. ఇమ్రాన్ శ్రద్ధగా విని ఓకే సార్, పని పూర్తి చేసి మీకు కాల్ చేస్తాను అని చెప్పాడు. ఓకే, వాళ్ళ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను. అలాగే 10 lakhs సెండ్ చేస్తాను. సరిపోతాయా? సరిపోతాయి సార్, నవ్వుతూ అన్నాడు ఇమ్రాన్. ఓకే, బీ కేర్ఫుల్. నేను చెప్పినట్టే జరగాలి, ఎలాంటి తేడా రాకూడదు. ఈ నైట్కే పని పూర్తయితే మంచిది. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. కాల్ కట్ చేసి సీట్పై వెనక్కి వాళ్ళన రణధీర్ ఇంటి ముందు కారు ఆగడంతో కళ్ళు తెరిచి లోపలికి వెళ్ళాడు. రియాన్ అప్పటికే ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అన్నయ్య, ఏంటి రోజు త్వరగా వచ్చావు? హోటల్కి వెళ్ళలేదా? లేదు అని బదులిస్తూ బార్ వైపు వెళ్ళాడు రణధీర్. ఎందుకు వెళ్ళలేదు? మీ ఆరుహి రాలేదా ఇవాళ? రణధీర్ చురుగ్గా ఒక లుక్ ఇచ్చి సమాధానం చెప్పకుండా వెళ్ళి వైన్ బాటిల్ తీసుకున్నాడు. అయితే రాలేదన్నమాట. ఇంతకీ ఆ సిద్ధాంత్గా ఏం చేశావు అంటూ పక్కన కూర్చున్నాడు రియాన్. మొహం పగలగొట్టి వార్నింగ్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఆరుహి దగ్గర ఉండి ట్రై చేస్తే లేపేస్తానని చెప్పాను. అన్నయ్య జెలసీ ఫేస్ చూసి రియాన్ నవ్వుకున్నాడు. ఆరుహికి ఎవరైనా దగ్గరైతే తట్టుకోలేకపోతున్నావు. దీన్ని ఏమంటారు? ప్రేమ అని ఎందుకు ఒప్పుకో నువ్వు అన్నాడు రియాన్. రణధీర్ తల అడ్డంగా ఊపి, ఈషా నన్ను మోసం చేసిన రోజే ప్రేమ అనే పదం నా హార్ట్ నుండి మాయమైపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను మరెవరిని ప్రేమించలేను. నేను ఆరుహికి దగ్గర అవ్వాలి అనుకునేది తనతో ఆడుకోవడానికి మాత్రమే, నథింగ్ ఎల్స్. గ్లాస్ ఎత్తి వైన్ ఫినిష్ చేశాడు. అంతా అబద్ధం, తనలో తాను గొనుక్కున్నాడు రియాన్. రణధీర్కి అది వినిపించినట్టే డ్రింక్ చేస్తున్నాడు. రియాన్ భారంగా నిట్టూర్చి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. కాసేపటికి రణధీర్ డ్రింక్స్ ఫినిష్ చేసి తన రూమ్కి వెళ్ళాడు. డ్రెస్ చేంజ్ చేసుకుంటూ స్క్రీన్ ఆన్ చేశాడు. ఆరుహి ముద్దుగా ముడుచుకొని పడుకొని ఉంది. నిద్రలో తన బ్లాంకెట్ తొలగి టీషర్ట్ పైకి జరిగి నడుముని ప్రస్ఫుటం చేస్తుంది. ఆరుహి, యు ఆర్ డ్రైవింగ్ మీ క్రేజీ. నిన్ను సొంతం చేసుకోవాలని నా కోరిక రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. ఆరుహి వైపు చూస్తుండిపోయిన రణధీర్ కళ్ళ ముందు ఈషా మొహం తలుక్కుని మెరిసింది. అదే ఫేస్, అదే ఫిజిక్. ఈషాకి పెదవిపైన పుట్టుమచ్చుంటుంది, ఆరుహికి ఉండదు. ఆరుహివి బ్లూ ఐస్ అయితే ఈషావి బ్రౌన్ ఐస్. ఆ చిన్న వేరియేషన్స్ తప్ప ఫేస్ దాదాపుగా సేమ్. ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉంటారు. వే ఆఫ్ డ్రెస్సింగ్, యాటిట్యూడ్, వాయిస్లో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది. రణధీర్ బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని ఆలోచనలు కొన్ని సంవత్సరాలు వెనక్కి ఈషాని ఫస్ట్ టైం చూసిన దగ్గరికి వెళ్ళాయి. రణధీర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను ఈషాని ఎప్పుడు ఎక్కడ మీట్ అయ్యాడు? వాళ్ళిద్దరూ ఎలా దగ్గరయ్యారు, ఎలా విడిపోయారు? రణధీర్ అంతగా బ్రేక్ అవ్వడానికి కారణమేంటి? రణధీర్ గతంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.